మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటికే 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు అని తెలిపారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వరుస నోటిఫికేషన్లతో కొంతమంది ఆందోళనతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు అని చెప్పారు. కానీ ఆ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పారు. ఈ డిఎస్సి తర్వాత మరో డిఎస్సి కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఈ హామీ కావచ్చు, ఆయన వెర్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ ఎంఎన్ఆర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే డిఎస్సి కొనసాగుతుంది. అతి త్వరలోనే మరో డిఎస్సి రాబోతుంది. 16,000 పోస్టుతో మరో డిఎస్సి రాబోతుంది. ఎందుకంటే ఇటీవల టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ అయిన నేపథ్యంలో ఇంకా కొన్ని పోస్టులు వస్తున్నాయి కనుక వాటి కూడా మేము అతి త్వరితగతిలో పూర్తి చేస్తాం కనుక ప్రస్తుతం 11,000 డిఎస్సి పోస్టులకు ఇప్పటికే 2 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కనుక ఈ టైంలో దాన్ని వాయిదా వేయడం సరికాదన్నటువంటి నిర్ణయాన్ని కూడా మా డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు. సో అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము ఉన్నదే నిరుద్యోగుల పక్షాన ఉంది. గతంలో చాలా పోరాటాలు చేసినటువంటి సందర్భం ఉన్నది కనుక మాకందరికీ మా పిల్లల లాంటి వాళ్ళు గత ప్రభుత్వం దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా ఒక్క డిఎస్సి ఇవ్వని పరిస్థితి ఉంది. సో చాలా మట్టుకు ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల్లో మేము ఇప్పటికే 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి వాళ్ళము. వారందరికీ కూడా ఇచ్చాము. మరికొన్ని పోస్టులు కూడా ఖాళీ అవుతాయి. సో డెఫినెట్గా ఆ తరహా సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 11,000 చిల్లర సంబంధించినటువంటి డిఎస్సి పోస్టులకు అభ్యర్థులు ఈ నెల 18 నుంచి వెళ్ళి ప్రారంభం కాబోతున్నాయి. సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా పరీక్షలు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికే 2 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కనుక ఈ సమయంలో దాన్ని డిస్టర్బ్ చేయడం సరికాదు. మీరు కూడా ఆందోళన చెందవద్దు. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ రాయండి. అదేవిధంగా కొద్ది రోజుల్లో మరో 16,000తో మరో డిఎస్సి మెగా డిఎస్సి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దానికి కూడా ప్రిపరేషన్ కావచ్చు. ఇతరత్ర గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కూడా కొనసాగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం మొదటి నుంచి చెప్తా ఉంది. సో బిశ్వాల్ కమిటీ చెప్పినట్టుగా ప్రకారంగా బిశ్వాల్ కమిటీ మనకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని కూడా స్పష్టం చేసిన ధర్మలో దానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందు అడుగుపోతుంది. ఆ రకంగానే ఇప్పటికే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఖాళీలో ఉన్నటువంటి అనేక పోస్టులు కూడా భర్తీ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. డిప్యూటీ సీఎం కూడా ఇదే విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ డిఎస్ అయితే ఇప్పట్లో డిఎస్సి రాదన్నటువంటి భయాందోళన ఉన్నారు. కానీ అది సరికాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఉపాధ్యాయుల బదిలీ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ప్రమోషన్ లేక చాలామంది రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. సో కానీ మొన్న మేము 19,000 సంబంధించినటువంటి ఉపాధ్యాయ బదిలీలు చేశాము. అంతేవిధంగా అదే తరహాలో వారికి ప్రమోషన్స్ ఇచ్చినాం కనుక ఆ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మిగతా సంబంధించిన పోస్టు కూడా ఖాళీ అవుతున్న నేపథ్యంలో మరో డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది. 16,000 పోస్టుతో వస్తుంది. అంత 16,000 కన్నా ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా పోస్టు సంబంధించింది ఇంకా క్లియర్గా సార్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు. సో ఆందోళన పడవద్దు. మీరు ఆందోళన పాట వీడి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలని కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే చెప్తా ఉన్నారు. సో అభ్యర్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాజకీయ ప్రోద్బలానికి లోను కాకుండా ఉద్యోగాలకు సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్ పై ప్రిపరేషన్ కావాలి. ఎప్పటికప్పుడు ఉద్యోగులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి మెసేజ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన పడవద్దు. ఎందుకంటే 11,000 పోస్టులతో మాత్రమే ఇప్పుడు డిఎస్సి కొనసాగుతుంది. ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే 16,000 పోస్టులతో మరో డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన పడకుండా సాఫీగా ఎగ్జామినేషన్స్లో పాల్గొనాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో బిశ్వాల్ కమిటీ కూడా చెప్తుంది. వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా అంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కానీ లేకుంటే మేనిఫెస్టోలో అభయస్థ మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. బిశ్వాల్ కమిటీ యొక్క సూచనల మేరకు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ధర్మిలో దానికి సంబంధించినటువంటి మెకానిజం అంతా కూడా చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది. సో ఎంఎన్ఆర్ దీంట్లో ఒకటి
మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జాబ్ క్యాలెండర్కు డిస్టర్బెన్స్ కాకుండా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఉండబోతుంది. ఈ నెల 24 నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది. అంటే జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్లు ఎంత వస్తుంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తాము, ఆ తరహా సంబంధించిన విధానాలన్నీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు అదేవిధంగా సభకు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. అందుకోసం ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కానీ గ్రూప్ 2 సంబంధించిన అభ్యర్థులు కానీ ఆందోళన విరమించాలి. మీరు ఎగ్జామ్స్లో కండక్ట్ కాండి, ఆ తర్వాత మీరు ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఆ తర్వాత మరికొద్ది రోజుల్లోనే మరో డిఎస్సి వస్తుంది కనుక ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. అందుకోసం మీరు ఆందోళన బాట వీడాలని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ అభ్యర్థులు కొంత అంటే ఈ అంశం పైన కొంత వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి అంశంలో చూసినట్లయితే వారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం గత 90 రోజుల్లోనే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాము. అదేవిధంగా ఎప్పుడో అపరిష్కృతంగా ఉన్నటువంటి టీచర్ల బదిలీలు కానీ అపరిష్కృతంగా ఉన్నటువంటి టీచర్ల యొక్క ప్రమోషన్స్ విషయంలో మేము పూర్తి క్లియర్ కట్గా వాటన్నిటిని కూడా సార్ట్ చేశాం కనుక మా మీద నమ్మకం ఉండాలన్నటువంటి విధానంతో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఉన్న డిఎస్సి అన్నది పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు, గ్రూప్ 2 కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేదు. కానీ మళ్ళీ కొన్ని పోస్టులు వచ్చే అవకాశం అయితే కనబడుతోంది. త్వరలోనే మరో 16,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు. సో అభ్యర్థులు ఆందోళన బాటలో వీడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన బాటలో వీడి విద్యార్థులను చదువుకునే విధంగా ప్రోత్సహించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎంఎన్ఆర్ సాదిక్, ఇంకో విషయం చెప్పండి. ఇందాకలే గంట క్రితం ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజల నుంచి నేరుగా వినడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల నుంచి, ముఖ్యంగా యూత్ నుంచి, నిరుద్యోగుల నుంచి ఎలాంటి సలహాలు వచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. దీన్ని ఏ విధంగా చూడాలి మరి? ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దశగానే మొత్తం అడుగులు వేస్తున్నారు. గతంలో ఇప్పటికున్న పరిస్థితి చూసినట్టయితే మనకు 8 నెలల పరిపాలన కూడా అదే కనబడుతుంది. ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. కానీ కొద్ది మంది మాత్రమే డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు చేస్తున్నారు, కొంతమంది రాజకీయ ప్రోద్బలంతో చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి సమాచారం ఉన్నది. అందుకోసం ఈ 2 లక్షల మంది ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు తమ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నది. సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఇదంతా జరుగుతూ ఉంది. ఆ తర్వాత గ్రూప్ 2 సంబంధించినటువంటి అభ్యర్థులు దానికి కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అవుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినంతా కూడా క్లియర్గా ఒక టైం టేబుల్ ప్రకారంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఎవరైనా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉన్నారనేది కూడా అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మాట కూడా అనడం జరిగింది. ఎవరు కూడా పోటీ పరీక్షలు రాయలేని వాళ్ళు కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నారు, ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నారని ఒకటి. అదేవిధంగా కొన్ని ఇన్స్టిట్యూట్స్ నడుపుతూ ఉన్నారు, వారి యొక్క స్వప్రయోజనాల కోసమే విద్యార్థులను, అభ్యర్థులను ఆందోళన గురి చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి మెకానిజం కూడా ఉంది. కానీ డిప్యూటీ సీఎం ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పిన కనుక డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్కు 11,000 చిల్లర ఉన్నటువంటి ఉద్యోగాలకు ఈ నెల 18వ తారీఖు నుంచి కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మరో డిఎస్సి కూడా రాబోతుంది. మీరు ఆందోళన పడవద్దు, ఆందోళన పడకుండా మీరు చదువుకోండి, ఈ ఎగ్జామ్లో పాల్గొనండి, వచ్చేటువంటి డిఎస్సి కూడా ప్రిపరేషన్ కాండి అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం అయితే మనకు ఎగ్జామ్స్ చాలా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో డిఎస్సి పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేనట్టుగా మనైతే కనబడతా ఉంది. సో గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ఇతర సంబంధించిన విషయాల్లో ఇంకా ప్రభుత్వం దానిపై చర్చలు కొనసాగే అవకాశం ఉంది. అప్పుడు కనుక మీరు చెప్పినట్టుగా ఎవరైనా దానికి సంబంధించినటువంటి విద్యావేత్తలతో కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం అయితే కనబడుతుంది. డిఎస్సి విషయంలో మాత్రం ప్రభుత్వం 11,000 పోస్టులకు మాత్రం ఈ నెల 18 నుంచి కూడా వాళ్ళకి పరీక్షలు నిర్వహించబోతుంది. ఆ తర్వాత మరో డిఎస్సి కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 16,000 పోస్టులు పైగా కూడా మరో డిఎస్సి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.